హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో మా పిల్లలకి ఈరోజు దోశ తినాలని ఉందంట. సో అందుకనే ముందు రోజే దోశ పిండి నానేసి రుబ్బేసి కిచెన్ అంతా క్లీన్గా పెట్టేసుకున్నాను. అండ్ పిండి కూడా ఫెర్మెంటేషన్కి పక్కన పెట్టేశాను. సో పులిస్తే బాగుంటుందని. ఇది వరకు నేను పులియబెట్టేదాన్ని కాదండి. యాక్చువల్లీ ఈ మధ్యన ఇన్స్టాగ్రామ్లో అట్లలో కొంతమంది డాక్టర్స్ని ఫాలో అవుతున్నాను. పులియబెట్టుకుంటే మన గట్కి చాలా మంచిదంట. గట్ హెల్త్ అనేది ఇంకా బాగుంటుందంట. సో నేను ఇదివరకు ఏంటంటే రుబ్బేసి ఫ్రిడ్జ్లో పెట్టేసేదాన్ని. మీలో అలా ఎవరైనా చేస్తారా నాలాగా? చేస్తే కామెంట్ చేయండి. ఎందుకంటే ఈ వీడియో చూసిన ఇద్దరు ముగ్గురైనా సరే అట్లీస్ట్ ఫెర్మెంటేషన్ అది చేస్తారనుకుంటున్నాను, నాలా పెట్టిన వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక. సో తప్పకుండా ఫెర్మెంటేషన్ అయితే చేయండి. మనం ఏమనుకుంటామంటే పులుపు వచ్చేస్తుంది అనుకుంటాము, బట్ పులిపేమి రాలేదు. నాకైతే బాగానే అనిపించింది. నాకు తెలిసి సీజన్ మారింది కదా, సమ్మర్లో అయితే మనకి ఎక్కువసేపు ఉండడం వల్ల ఏమో కానీ కొంచెం పులుపు వచ్చేస్తుంది. బట్ ఇప్పుడైతే అలా లేదు, చాలా బాగుంది. అండ్ పిండి రేషియో కూడా నేను ఇదివరకు ఒక గ్లాసు మినపప్పుకి 2 గ్లాసులు బియ్యం అయితే వేసేదాన్ని. ఇప్పుడైతే 3 గ్లాసులు వేసాను. ఎందుకంటే ఒకసారి నేను 2 గ్లాసులు వేసినప్పుడు కొంచెం నాకు గట్టిగా వచ్చినట్టు అనిపించాయి దోశలు. అప్పటి నుంచి వేయలేదన్నమాట. సో మళ్ళీ ఇప్పుడే వేయడం 3 గ్లాసులు బాగా మెత్తగా రుబ్బేశాను. ఎంత అంటే కాటుకులా రుబ్బేశారనమాట. సో ఇప్పుడు నాకు దోశలు చాలా మెత్తగా అండి. అసలు ఏదైనా నొక్కితే స్పాంజ్ లాగా వస్తుంది, అలా అలా మెత్తగా ఉన్నాయన్నమాట. సో ఈజీగా 1:3 రేషియోలో కూడా వేసుకోవచ్చు. సో అది కూడా నో ప్రాబ్లం. ఇంక ఇక్కడ చట్నీకి ప్రిపేర్ చేస్తున్నాను. పిల్లలు చట్నీ అడిగారు కదా. మనకి ఎప్పుడైనా పల్లీలు ఇవి దొరకలేనప్పుడు ఇంట్లో శనగపిండి ఉంటే కనుక ఈజీగా చట్నీ చేసుకోవచ్చు. ఒక్కొక్కసారి మన దగ్గర ఉల్లిపాయలు కూడా లేనప్పుడు శనగపిండి చట్నీకి ఆనియన్స్ టమాటా అవసరం కూడా ఉండదండి. జస్ట్ తాలింపు వేసి కూడా చేసుకోవచ్చు కారపొడితో. అలా కూడా చాలా బాగుంటుంది. ఈ చట్నీ అంటే మాకు చాలా ఇష్టము. మేము ఉండేది నెల్లూరులో కదా, మాకు ఇక్కడ ఈ చట్నీ దొరకదు అనమాట. ఇక్కడ అమ్మరు ఎందుకో, మరి ఎవరు తినరో ఏమో తెలియదు. కానీ మా ఊర్లో అయితే, అమలాపురంలో అయితే ప్రతి ఒక్క చిన్న షాప్లో కూడా శనగపిండి చట్నీ అయితే కడతారు. మరి ఇక్కడైతే చెయ్యరు. మాకు తినాలనిపించినప్పుడు ఇలా ఇంట్లోనే చేసుకుంటాము. సో పొద్దున్నే లెగ్స్ అయితే ఇలా చేసేస్తున్నాను. నేను నైటే కిచెన్ రూమ్ని క్లీన్గా పెట్టేసుకుంటున్నానండి. ఎందుకంటే పొద్దున నాకు ఈజీగా ఉంటుంది. ఇదివరకు నాకు మేడ్ ఉండేది. సో సామాన్లన్నీ బయట వేసేదాన్ని. నాకు తోమే పని ఉండేది కాదు. తనకి ఆపరేషన్ అని రావట్లేదు అనమాట ఇప్పుడు. సో నేనే అన్నీ చేసుకోవాల్సి వస్తుంది. కానీ తప్పదు కదా, మరి ఇంకేం చేస్తాము. కొన్ని రోజుల్లో చూస్తాను ఎవరినైనా పెట్టుకోవడానికి. ప్రస్తుతానికైతే పని చేసుకోగలుగుతున్నాను కాబట్టి నేనే చేసేసుకుంటున్నాను. అండ్ నాకేంటంటే వాళ్ళు పని చేసినప్పుడు ఏంటంటే లేట్ అయిపోతుంది పని. అదే మనమే చేసుకుంటే అన్నీ తొందరగా అయిపోతున్నాయి. ఈజీగా నేను అన్నీ క్లీన్ చేసి పెట్టేసుకుంటున్నాను ముందే. పని అంతా కూడా ఫాస్ట్గా అవుతుంది. లేదంటే వాళ్ళ కోసం ఎదురు చూడాలి, ఎప్పుడు వస్తాను ఫోన్లు చేయాలి. ఇది ఒక పెద్ద తలనొప్పి అయిపోతుంది నాకు. సో ఇలా ప్రస్తుతానికైతే బాగానే గడుస్తుంది. తర్వాత ఆలోచిద్దామని ఇంకా ఆ విషయం అయితే వదిలేశాను. ఇంకా చట్నీ ప్రిపరేషన్ జరుగుతుంది కదా, పక్క నుంచి దోసపిండి కూడా అంతా నేను రాత్రి రుబ్బేసుకున్నాను కాబట్టి అది కూడా ఏం ప్రాబ్లం ఉండదు. దోశలో కన్నా ఇడ్లీలో కూడా సూపర్ ఉంటుందండి చట్నీ. ఇడ్లీ ఎందుకంటే నేను ఇప్పుడు సామాన్లు నేనే కదా తోముతున్నాను. ఇడ్లీ పాత్రలు చాలా అవుతున్నాయి. అవి చూస్తేనే సామాన్లు నాకు భయం వేస్తుంది. అన్నీ ఎక్కువ సామాన్లు అవుతున్నాయని చెప్పి దోసపిండి నానేసాను అనమాట ప్రస్తుతానికి. యాక్చువల్గా మేము ఇల్లు షిఫ్ట్ అయ్యాం కదా, మేము చాలా రోజుల నుంచి టిఫిన్ అది బయట తింటున్నాము. సో ఇంక ఈ రోజు నుంచి ఇంట్లో చేసుకోవాలని చెప్పి ఇంట్లోనే ఇంకా మ్యాక్సిమం నేను ఇంట్లోనే టిఫిన్ చేస్తాను. అంటే మొన్న ఒకదానికొకటి ఎక్కడ కూడా పొంతన లేవు కిచెన్ రూమ్లో సర్దక. సో దానివల్ల బయట తెచ్చుకోవాల్సి వచ్చిందనమాట. ఇంకా హ్యాపీగా నో ప్రాబ్లము. ఇంకా బట్టలు ఒకటి సర్దాలి. ఏంటో బట్టలు సర్దడం మాత్రం అసలు అవ్వట్లేదు నాకు. పనంతా ఈ కిచెన్ రూమ్లోనే సరిపోతుంది. వీలు చూసుకుని బట్టలు కూడా సర్దేసుకోవాలి ఇంకా. సో ఇదిగో సీక్రెట్ ఇంగ్రీడియంట్ చెప్పాను కదా, శనగపిండి చట్నీలో కారం పొడి అనమాట. విపరీతమైన టేస్ట్ వస్తుంది. లాస్ట్లో కొత్తిమీర వేసుకొని ఇంక దించేసుకోవడమే. అండ్ ఇప్పుడు దోశ పిండి గురించి చెప్తానండి మీకు. దోశ పెనం గురించి నేను ఆల్రెడీ షార్ట్ పెట్టాను దీని మీద. చాలామంది నన్ను అడుగుతున్నారు లింక్ ఓపెన్ కావట్లేదని. అండ్ దీని సీజనింగ్ బాగుందా, బాగా పనిచేస్తుందని అడుగుతున్నారు. ఫస్ట్ లింక్ గురించి చెప్తాను. లింక్ ఏంటంటే లింకు అది ఇప్పుడు ఓపెన్ అవ్వట్లేదు అనమాట. ఎందుకంటే ఇప్పుడు యూట్యూబ్ ఆపేశారు, లింక్స్ ఏమీ క్లిక్ చేయడానికి లేదు. నాకు తెలిసి లాంగ్ వీడియోలో వర్క్ అవుతుంది అనుకుంటా. నేను కింద ఇవ్వడానికి ట్రై చేస్తాను. ఎవరైనా చూస్తే కనుక మీరు లింక్ క్లిక్ చేసి కొనుక్కోండి. ఇక్కడ దోశ పెనం సీజనింగ్ గురించి వస్తే, సీజనింగ్ ఏంటంటే ఇది కొంచెం మెయింటెనెన్స్ ఎక్కువనే చెప్పాలండి. ఇప్పుడు బరీగా నేను తొందరగా టిఫిన్ చేసి వర్కింగ్ ఉమెన్స్ ఉంటారు కదా, అలాంటి వాళ్ళకైతే కొంచెం సెట్ కాదనే చెప్పాలి. ఎందుకంటే ఇది ఓపిక్గా చెయ్యాలి. చూసారు కదా నాకు దోశ నాన్ స్టిక్ ప్యాన్లో ఎలా వచ్చేస్తుంది అలా వచ్చేసింది. ఎందుకు అలా వచ్చిందంటే నేను ఫస్ట్ ఆయిల్ రాసి కాసేపు దాన్ని అలా వదిలేసి స్టవ్ వెలిగించి హీట్ అయ్యాక వాటర్తో స్ప్రింకిల్ చేసి ఇంకొకసారి టిష్యూతో తుడుచుకుని అప్పుడు దోశ వేసుకోవాలన్నమాట.
మనం దోశ అట్లీస్ట్ 2 దోసలకు ఒకసారి ఈ ప్రాసెస్ చేస్తూ ఉండాలి. అప్పుడే దోసలు బాగా వస్తాయి. మనం ఎలా పడితే అలా వేసామంటే దోసలు అతుక్కుపోతాయి. ఈ పెనానికి కానీ అతుక్కున్నదంటే ఇంకా మనకి చుక్కలు కనిపిస్తాయి అనమాట. దీన్ని క్లీన్ చేయడానికి చాలా టైం పట్టేస్తుంది. సో మనం వేస్తున్నప్పుడే జాగ్రత్తగా దోసకి ఇదిగో చూసారు కదా, ఇక్కడ నేను సరిగా సీజనింగ్ చేయలేనట్టున్నాను, టిష్యూతో క్లీన్ చేయలేదు, దానివల్ల అతుక్కుపోయింది. ఇలా ఉంటుందన్నమాట. మిగతా అంతా హెల్దీ పరంగా చూసుకుంటే చాలా బెస్ట్ అండి. సో ఎవరైనా మ్యాక్సిమం షిఫ్ట్ అవ్వడానికి ట్రై చేయండి, క్యాస్టర్ ఐరన్కి స్టీల్కి. కానీ మన హెల్త్ కన్నా ఏది ఇంపార్టెంట్ కాదు. సో ఇక్కడ మా హస్బెండ్కి అయితే ఇచ్చేసాను. ఇంకా పిల్లలు లేచారనమాట, వాళ్ళు బ్రష్లు అది చేస్తున్నారు. సో వాళ్ళకి కూడా వేసేస్తున్నాను. ఇక్కడ మా హస్బెండ్కి చట్నీ బాగా నచ్చినట్టుంది, రెండోసారి వచ్చి చేసుకుంటున్నారు. యాక్చువల్గా మేము చట్నీ చాలా ఎక్కువ తింటాము. ఒక దోశకి ఒక 3 దోశలు చట్నీ తింటారు కదా, అలా తింటాం అనమాట మేము. సో అలాగనమాట, ఒక్కొక్కరు ఇంట్లో ఒక్కొక్కలా ఉంటారు. మేము చట్నీ లవర్స్ అనమాట. అండ్ ఇంక నేను కూడా పెట్టుకుని తినేసాను. ఇంకా ఫైనల్గా మా పిల్లలు లేచారు. సమ్మర్ హాలిడేస్ కదా, మంచిగా లేట్గా లెగుస్తున్నారు, వాళ్ళ పనే బాగుంది. సో ఇప్పుడైతే లేచి వాళ్ళు కూడా తినేసారు. అండ్ వీడియో నచ్చితే లైక్ చేయండి.